హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి బ్యాక్గ్రౌండ్ కిచెన్ ఉందనుకుంటున్నారా? కిచెన్లోనే ఉన్నాను బాబు. మార్నింగ్ పిల్లలకి అయితే ఎగ్ రైస్ చేసి పెట్టాను. ఇప్పుడు వంట చేయాలి. వెజిటేబుల్స్ లేవండి, కొంచెం కూరగాయలు తెచ్చి పెట్టడానికి కాల్ చేస్తే చూడండి ఎన్ని రకాలు. చూడండి, టమాటా, ఆలు, వంకాయ, పచ్చిమిర్చి, బెండకాయ, బీరకాయ, ఇంకా అందులో చిక్కుడుకాయ, గౌడు చిక్కుడుకాయ కూడా ఉన్నాయండి. కరివేపాకు కూడా ఉంది. నేను ఇప్పుడు బెండకాయల గురించి అయితే మీకు ఒక టిప్ చూపిస్తాను. బెండకాయల గురించి టిప్ ఏంటి అనుకుంటున్నారో, చాలా మంది బెండకాయలు తీసుకోవాలంటే ఇలా విరిసి తీసుకుంటారు కదండి. అన్ని చోట్ల విరవడం కుదరదు కదా. కొంతమంది ఊరుకుంటారు, కొంతమంది ఊరుకోరు. నేనేమంటున్నా అంటే, ఇలా విరవకుండా ఇలా పొట్ట మధ్యలో ఇలా పట్టుకొని గట్టిగా ఒత్తి ఇంకా చూసామనుకో, కొంచెం టైట్గా అనిపిస్తే అది ముదురు, కొంచెం లూజ్గా ఇలా ఉన్నట్టయితే లేత అండి. నేను కూడా ఒక ఆంటీ చెప్తే నేర్చుకున్నాను. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుద్దేమో అనుకొని ఇప్పుడు చెప్పాలనిపించింది. బెండకాయలు చూడంగానే చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలే. ఇప్పుడు ఎందుకో చెప్పాలనిపించింది, వీడియో అయితే చేస్తున్నాను. ఈ టిప్ ఎలా ఉందో, కొంతమందికి యూజ్ అవుతుందా లేదా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ వెజిటేబుల్స్లలో ఏం చేస్తున్నానంటే బీరకాయ, ఎందుకంటే బీరకాయ చాలా లేతగా ఉన్నాయి. బీరకాయ పచ్చెనపప్పు, బీరకాయ కోడిగుడ్డ అనేది ఆలోచించి బీరకాయ అయితే కన్ఫామ్, అందులో ఇంకేం చేస్తానో తెలీదు. టిప్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.